హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. జగన్ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారు? ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అసలు ఏంటి, ఏం జరగబోతుంది? ఈ కక్షలు, కార్పణ్యాలు, లేకపోతే విద్వేషాలు, ద్వేషాలు అంతా కూడా ఇప్పుడు చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులన్నిటినీ కూడా టీడీపీ కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ నేతల మీద, నాయకుల మీద జరుగుతున్న దాడులన్నీ చూస్తున్నాం. ఒకవైపు ప్రత్యక్షంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి, ఇంకొక వైపు పరోక్షంగా వాళ్ళ నైతికతని దెబ్బతీసే విధంగా, నైతిక బలాన్ని దెబ్బతీసే విధంగా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, వైసీపీ కార్యకర్తలకు కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు జరుగుతున్న కామెంట్స్, ఏదైతే మాటల తూటాలు ఏవైతే ఉన్నాయో చాలా అసభ్యకరంగా కూడా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా అంటే మానసికంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి కానీ, లేకపోతే వాళ్ళపై మానసికంగా వాళ్ళు తగ్గి ఉండడానికి కానీ ఒక మానసిక దాడిని చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలో మరి జగన్ అయితే చాలా అంటే మళ్ళీ మొక్కలా చిగురించాల్సిన, ఎండిపోయిన మొక్క చిగురించాల్సిన పరిస్థితి ఆయనది. ఎందుకంటే చాలా కూకటి వేళ్లతో సహా పార్టీ మూలాలని కూడా పెకిలించి వేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11 సీట్లు రావడం అనేది, ఇంత పనిచేసిన తర్వాత 11 సీట్లు రావడం అనేది నిజంగా మరి జనం మనసులో ఏముందో, లేకపోతే మరి ఏం జరిగిందో ఇక్కడ కూడా మనం జగన్మోహన్ రెడ్డి డైలాగ్నే తీసుకోవాలి. ఏం జరిగిందో తెలియదు, ఎవరు చేశారో తెలియదు, నా దగ్గర సాక్ష్యాలు లేవు అన్నారు కదా. నిజమే, సాక్ష్యాలు లేవు. ఈరోజు ఈవీఎంలో జరిగిన అన్యాయం కన్నా నిజంగా అది జరిగిందా లేదా అనేది ఎవరికి తెలియదు. కాబట్టి అసలు ఏం జరిగింది అనే ఒక పోస్ట్ మార్టం అయితే వైసీపీ చేసుకుంటుంది. ఇప్పటికే చాలామంది లీడర్లు, వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పులు చేశారు, ఎందుకు ఇలా కావాల్సి వచ్చిందని. దానికి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు దీనికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కారణం చెప్తున్నారు. ఒకటైతే ఆయన ఎవరిని కలవలేదు, అందరినీ దూరం పెట్టారు, ఒక కోటరీ గీసుకుని ఉన్నారు. ఆ కోటరీ జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్ళాలంటే ఆ కోటరీని దాటుకునే వెళ్ళాలి. సో ప్రజల్లోకి రాలేదు, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టలేదు, లేకపోతే ఏదైతే సలహాదారులు అనుకున్నాడో వాళ్ళనే నమ్ముకున్నాడు ఆయనదేమి లేదు, ఇంకొకటి లేకపోతే అహంకారం కావచ్చు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అహంకారమే అతన్ని ఈ స్థాయికి తీసుకువెళ్ళిందని కొంతమంది. ఇంకా సాయి రెడ్డిని పక్కన పెట్టడం వలన సెంట్రల్లో కానీ, లేకపోతే ఇక్కడ కానీ సోషల్ మీడియాను కానీ మేనేజ్ చేసే వాళ్ళు లేరు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయన వల్ల, ఆయన కుమారుడి వల్లే మొత్తం అంతా కూడా జరిగిందని చెప్పేసి దుమ్మెత్తిపోస్తున్నారు. సరే, ఇన్నున్నాయి. నిజంగా ఓడిపోయాడు. ఈరోజు మొన్నైతే ఆల్మోస్ట్ చాలా మానసిక వేదన్ని, ఓటమి ఎవరికైనా మానసిక వేదన్ని అందిస్తుంది. సో అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఎలక్షన్స్ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు అందరూ కదిలించే విధంగానే ఆయన గొంతు కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఆ బాధను మాత్రం ఆయన చూపెట్టాయి. మరి ఈయన ఇప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వబోతున్నారు? మరి వీళ్ళ కుటుంబం కూడా, ఇక్కడ మనం కొన్ని అంశాలను తీసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం ఈ 2 రోజుల నుంచి చూస్తుంటే చంద్రబాబు కుటుంబం మొత్తం ఉంది. అలానే పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని కూడా పోగొట్టుకుని ఒంటరయ్యాడని చెప్పుకోవచ్చు. అంటే ఎవరికైనా సరే కుటుంబం అనేది ఒక మానసిక బలం. సో ఒక సపోర్ట్, ఆ సపోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు భార్య, పిల్లలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి మిగిలారు. ఇహ సరే, కుటుంబం పక్కన పెట్టాడు అనుకుందాము. ఇహ జనాన్ని నమ్ముకున్నాడు ఆయన. అంటే జనానికి చేస్తే, నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, లేకపోతే అవ్వతాతలు ఇలా అంటూ అందరినీ తను ఓన్ చేసుకున్నట్టు తను ఫీల్ అయ్యాడు. కానీ వాళ్ళంతా ఓన్ చేసుకోలేదేమో అని చెప్పేసి రిజల్ట్ చూసిన తర్వాత తెలిసింది. మరి వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ మనసులో ఎలా స్థానం సంపాదించుకుంటాడు? ఈ రెండింటికి మించి ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో, వివేక హత్య కేసును బయటికి తీస్తాం, అలానే ఇప్పటికే ప్రభుత్వం చేస్తుంది ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే సిట్ కావచ్చు, లేకపోతే ఆర్థిక శాఖకి సంబంధించినవి కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా అక్కడే ఉండాలి, వాటిని కదిలించడానికి వీల్లేదు అని చెప్పేసి ఏవో వాటిల్లో నుంచి కూడా కొన్ని తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బయట జరుగుతున్న చర్చ ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, భారతి ఇద్దరిని జైలుకు పంపిస్తారు అని అంటున్నారు. మరి వీటన్నిటినీ ఎలా ఎదుర్కొంటారు ఆయన? నిజానికి ఆ కుటుంబానికి కేసులు, జైలుకి వెళ్ళటాలు ఇవన్నీ కొత్త కాకపోవచ్చు. కానీ ఇప్పటికే అతను చాలా దాదాపు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు ముందు
కేసులతోనూ కోర్టులతోనూ అలసిపోయి ఉన్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు అదే ఫేజ్ ఒకటి అతనికి వచ్చిందని చెప్పుకోవాలి. బహుశా అన్లక్కీ ఫెలోనేమో 5 సంవత్సరాలు అనుభవించినప్పటికీ ఆ పదవీ కాలాన్ని డే 1 నుంచే ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చాడో డే 1 నుంచే ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో అప్పుడు ప్రతిపక్షంలో ఉందో ఆ పార్టీ అతని మీద బురద జల్లింది. ఆ బురదను కడుక్కోవటానికి అతనికి 5 సంవత్సరాలు సరిపోలేదు. సో మళ్ళీ ఇప్పుడు అవే కేసులు ఆ టైప్ ఆఫ్ ఇవి అతను జైలుకి వెళ్తాడని ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. మరి ఎలా ఎదుర్కోబోతున్నాడు? ఇప్పుడు చూసుకుంటే మనం ఈ దాడులన్నిటి మీద అతను ఇమీడియట్గానే స్పందించారని చెప్పుకోవాలి. దాడులన్నిటి మీద కూడా వాళ్ళ లీడర్స్తో మాట్లాడి వాళ్ళందరినీ కూడా రాష్ట్రపతికి లేఖలు రాయించడం కావచ్చు, వాళ్ళ రాజ్యసభ ఎంపీతో, అలానే ఇక్కడ కూడా గవర్నర్ని కలిసే విధంగా పార్టిసిపెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేసిన కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో కూడా గవర్నర్ని కలిసే విధంగా చర్యలు తీసుకోవడం కావచ్చు. ఇవన్నీ అప్పుడే మాట్లాడుతూ మళ్ళీ తీసుకుంటాం ఇవన్నీ అని అన్నారు కదా, తీసుకుంటున్నాడు, అన్నీ తీసుకుంటున్నాడు మళ్ళీ. అయితే ఇక్కడ చాలా అవమానాలను ఇక ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే గతంలో అమరావతిలో అతను 2019కి ముందు ఎన్నికల ప్రచారం అప్పుడు అతను ప్రచారానికి వచ్చినప్పుడు అమరావతిలో పసుపు నీళ్లు చల్లి అతను వెళ్ళిన తర్వాత చేశారో అలాంటి మహిళలే మళ్ళీ ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టడానికి వచ్చి కలవడానికి వచ్చారు ఈరోజు. సో ఇలాంటి అవమానాలని మళ్ళీ తీసుకుంటున్నాడు, మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది చాలా చిన్న అవమానం ఏమో కానీ రేపు భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద అవమానాలని జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయాల్సింది. సో అతనికి కేసులు కొత్త కాదు, జైలుకి వెళ్ళటం కొత్త కాదు, అన్నీ అనుభవించిన వాడే. సో బౌన్స్ బ్యాక్ అవుతాడు అని వాళ్ళ నాయకులందరూ కూడా అంటున్నారు. అంతేకాదు అతనికి ఇంకా 40% ప్రజల మద్దతు ఉంది. సో ఆ మద్దతు కూడా ఇప్పుడు మళ్ళీ కూడగట్టుకోవడానికి, అలానే ఏవైతే తన మీద నెగిటివ్స్ వచ్చినాయో జనంలో కలవలేదు, ఇంతకుముందు జగన్ కాదు ఇతను నియంతృత్వ పోకడలు పోయాడు అని ఆ పార్టీ నేతలు ఎవరైతే అంటున్నారో వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు, ఆలోచిస్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు. ఇకపై కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు కావచ్చు, లేకపోతే వేటికైనా సరే బయటకు వస్తాడు, మళ్ళీ పోరాటం చేస్తాడు, మళ్ళీ ఇంకొకటి ఏదో కార్యక్రమం చేసి జనంలో తన పూర్వ వైభవాన్ని తెచ్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తాడు అని చెప్పేసి పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీ సైనికులు కూడా నమ్ముతున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.